డబ్బులు ఏదైతే రైతులకు ఇచ్చే డబ్బులు ఉన్నాయో పట్టాలి. అలా పీఎం కిసాన్ ఇంకెవరైనా మిగిలిపోతారు. మాకు భూమి ఉందండి, ఇంకా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే రూ. 6,000 పీఎం కిసాన్ ద్వారా ఇస్తున్నారు, అది రావట్లేదు అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయిన ఉంటే ఆ పేరు చెప్తే ఆ పేరుకి రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ, అలాగే జన్ధన్ అకౌంట్ అని ఉంటుంది. జన్ధన్ అకౌంట్ అంటే జీరో, బ్యాంకుల్లో జన్ధన్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తాం. 50,000 వరకే దాని లిమిట్. అలా ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్ అంటే ప్రతి ఒక్క గ్రామస్తుని ప్రతి ఒక్క ఏరియాని కవర్ చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గారు పెట్టినారు జన్ధన్ కార్డ్, జీరో అకౌంట్. అలా ఎవరైనా లేకపోతే ఆ పేరు రాసుకోవడం. అలాగే గ్యాస్ కనెక్షన్స్ ఎవరికైతే లేవో వాళ్ళ పేర్లు రాసుకోవడం, వాళ్ళ ఆధార్ నెంబర్ రాసుకోవడం. ఇలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాసుకొని మనం ఏం చేస్తామంటే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఉంటే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు పంపిస్తాం. కొంతమంది వచ్చేయండి, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఉంటే మా దగ్గరికి వచ్చి ఇవ్వండి. అలాగే ఆధార్ కార్డ్ స్టాంప్ కూడా యాక్చువల్గా ఈరోజు పెట్టాలి. కాకపోతే ఈ ప్రాబ్లం ఏమైందంటే డిస్ప్లేస్మెంట్లు అందరూ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నారు. మన సచివాలయం అందరూ కూడా మన సచివాలయం నుంచి కూడా 5 మంది ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. వాళ్ళకి ఈరోజే కౌన్సిలింగ్ వైజాగ్లో పెట్టడం వల్ల రాలేదు. ఎవరికైతే ఆధార్ కార్డు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 50 బర్త్ సర్టిఫికేట్ లేవని కొంతమంది ఆధార్